ఒక్కసారి చూడండి మిత్రులారా, కక్షపూరిత రాజకీయ చర్యల వల్ల రాష్ట్ర అభివృద్ధి మీద ప్రభావం పడుతుంది, పెట్టుబడులు కూడా రావని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ అంటుండు. ఎల్లైనో మల్లేలు అనలేదు మిత్రులారా. సుదీర్ఘంగా సిబిఐలో పనిచేసినటువంటి జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ అంటుండు, ఒక ముఖ్యమంత్రి కక్షపూరితంగా పనిచేస్తే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? వాళ్ళ పెట్టుబడులు ఇక్కడ సేఫ్ అని నమ్ముతారు ఎవడన్నా? భయంతో ఇక్కడికి రానే రారు, వచ్చిన వాళ్ళు పీకుతారు. ఇంత నీట్గా చెప్తుంటే ఇంకా గవే చిల్లర వేషాలు. అందుకేనేమో మిత్రులారా, ముఖ్యమంత్రి కాగానే ప్రమాణం చేస్తారు రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తా అని. అయినా కూడా మన ఓటు నోటు దొంగకి అవి ఏం సోయొస్తలేవు. అయ్యో, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్ద బాధ్యత దొరికింది, ఇప్పటికైనా బుద్ధిగా ఉందామనే ఆలోచన వస్తలేదు. నేను ఎలాగో చిప్పకూడు తిన్నా, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులను నాలాంటి వాళ్ళని చిప్పకూడు తినిపించాలని ఆయనకు విపరీతమైనటువంటి ఫ్రస్ట్రేషన్, కోపంలో ఉన్నాడు మిత్రులారా. ఆ కోపంతోనే అసలు అవినీతే జరగని కేసుల ఆధారాలు ఉంటాయా? ఆధారాల కోసం కేసు పెట్టారు. అసలు బేసే లేదురా నాయన ఆ కేసులా అంటే, బేస్లెస్ కేసులా, పక్కా పొలిటికల్ కేసులా ఆధారాలు వెతుకుతారు మిత్రులారా. ఈ కేసు వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికన్నా కడుపుకొస్తుందా, కాలుకొస్తుందా? ప్రజలకు ఏమైనా అక్కడికి వచ్చేదా ఈ కేసు? ఒక్కసారి ఆలోచన చేయండి.